జిల్లాలో ఫస్ట్ గెలుపు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిది. ఖచ్చితంగా 60 నుంచి 70,000 మెజారిటీతో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు. శివప్రసాద్ రెడ్డికే మేము సపోర్ట్ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆయనకి నిరాజనాలు పడుతున్నారు. ఇక్కడ శివనాన్న, అక్కడ జగనన్న ఇద్దరు రావాలి మేము కోరుకుంటున్నాం. దర్శిలో ఎవరు టీడీపీ నుంచి ఒక లేడీ వస్తుంది కదా, వస్తే ఏమైంది, వచ్చినట్టే పోద్ది, ఇబ్బంది లేదు. దర్శికి అట్ట వరకు నమ్మరు, ఆడ నమ్ముతారు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపిస్తారు. భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయనే ఆమె ఎప్పుడో ఇవాళ వచ్చి అంటే ఇవాళ గెలిచిద్దా సార్, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు నానున్నప్పుడు అని అన్న శివప్రసాద్ రెడ్డి గారి సంగతి ఇప్పుడైతే బూచపల్లి కుటుంబం సంగతి చెప్తే ప్రజలు చెప్తుంటే విన్నాం కానీ నిన్న నేను కల్లారు చూసా. మా బ్రదర్ కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వెళ్తే ఏంటి అని కూడా అడగకుండా వెమ్మటే ఆర్థిక సాయం చేసి వెమ్మటే హాస్పిటల్ చేయి మా డాక్టర్లతో కూడా సంప్రదించాడు. జిల్లాలో ఫస్ట్ గెలుపు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిది. బూచపల్లి సుబ్బారెడ్డి గారు కానీ బూచపల్లి సుబ్బారెడ్డి 2004 రాజకీయ ప్రవేశం కాడి నుంచి నేను చిన్న వయసు నుంచి చూస్తూనే ఉన్నా ఆ ఫ్యామిలీని. ఆ ఫ్యామిలీ ఒకరికి పెట్టడమే కానీ తీసుకోవడం తెలియదు ఆ ఫ్యామిలీకి. ఆ ఫ్యామిలీ అంటే అంత అభిమానం మా నియోజకవర్గంలో. ఎప్పుడు మేము ఆ ఫ్యామిలీతోనే ఉంటాము. చంద్రబాబు జీవితంలో నేను గెలిస్తే హైదరాబాద్కి రైలు వేస్తాను, ఆకాశంలో రైలు వేస్తాను. డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తా దర్శికి అంటారు. అసలు ఆమె తెలిసిన అట్ట ఎక్కడ ఇచ్చిండు చంద్రబాబు, ఎక్కడికి వచ్చింది ఏం తెలుసు. ఇంట్లోకి వచ్చి ముందు భోజనం చేసి వెళ్ళు, తర్వాత మాట్లాడమంటాడు శివప్రసాద్ రెడ్డి గారు. అయితే అంత గొప్ప వ్యక్తి శివప్రసాద్ రెడ్డి గారు. ఎవరు వెళ్ళినా బూచపల్లి కుటుంబానికి తలుపు తెరిసే ఉండేది. 2009 నుంచి ఇప్పటిదాకా ప్రస్తుతానికి శివన్న దర్శి నియోజకవర్గానికి తోడుగా ఉన్నాడు. ఖచ్చితంగా 60 నుంచి 70,000 మెజారిటీతో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు. కలిసి వస్తున్నాయి జగన్ గారు కలిసి వచ్చినాడ వచ్చేది జగనాన్నే. ఈ ఎండలకి మేము ఎప్పుడు బయటికి రాని వాళ్ళం కూడా జగన్కి సపోర్ట్ గా శివ తమ్ముడికి సపోర్ట్ గా వచ్చామంటే ఆలోచించుకోండి. ఎందుకు శివగారు అంటే అంత అభిమానం? అభిమానం మాకు ఆయన చేసే మంచి పనులు చాలా ఉన్నాయి. అబ్బాయి అందరికి తెలియదు. ఎక్స్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు, అనకుండా ఉండరు. గొట్టిపాటి లక్ష్మి దింపారు, ఇంకొకళ్ళు వచ్చినా కూడా అదేమీ కాదు. జై జగన్. మేము ఇదే ఫస్ట్ సారి కాబట్టి ఆ అమ్మాయిని మేము ఎవరు నమ్మము, చూడలేదు. చూసేవాడి ప్రతిసారి చూసింది మా బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని కాబట్టి శివప్రసాద్ రెడ్డికే మేము సపోర్ట్ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆయనకి నిరాజనాలు పడుతున్నారు. ఇక్కడ శివనాన్న, అక్కడ జగనన్న ఇద్దరు రావాలి మేము కోరుకుంటున్నాము. అది బై. బూచపల్లి కుటుంబం దర్శనే నమ్ముకొని ఉంది. సుబ్బారెడ్డి గారు 2004 నుంచి 2009 దాకా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎవరు వెళ్ళినా బూచపల్లి కుటుంబానికి తలుపు తెరిసే ఉండేది. 2009 నుంచి ఇప్పటిదాకా ప్రస్తుతానికి శివన్న దర్శి నియోజకవర్గానికి తోడుగా ఉన్నాడు. ఆయన తోడున్నట్టే జనం కూడా ఆయనకి తోడుంటారు. జనం ఆయన వెంటుండి ఆయన గెలిపించడానికి ముందుకు వస్తారు. ఖచ్చితంగా 60 నుంచి 70,000 మెజారిటీతో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు. అది జూన్ 4th అందరికీ తెలిసిద్దన్న. ఆ రోజు రిజల్ట్ డే. ఎవరు డిపాజిట్లు లేకుండా పాతాళానికి పడిపోతారో తెలిసేది ఆ రోజే. ఆ రోజు చూద్దాం. మళ్ళీ నరసరాపేట వెళ్ళి ఆమెకున్న హాస్పిటల్లో జనానికి డబ్బులు తీసుకుంటూ వైద్యం చేయాల్సిందామా. ఎక్కడ ఉండి దర్శిలో నేనే గెలుస్తానంటే అది కుదిరేది కాదు. మరి ఏంది మరి జనాల్ని బీభత్సంగా తీసుకొచ్చి హడావుడి చేస్తున్నారు. బైకులు అన్న మొన్న మేము చూసామన్నా, ప్రజలు ఇట్లా వెళ్తుంటే బైక్ కి జెండా కట్టుకున్న బైక్ కి 100 రూపాయలు పెట్రోల్, 1 క్వార్టర్ మంది ఇచ్చిండ్రు. ఒక మామూలుగా సుమో కానీ ఏదైనా పెద్ద వెహికల్స్ వెళ్తే వాళ్ళకి 500 డీజిల్. బండిలో ఎంతమంది ఉంటే అంతమందికి మందు పంచారు. ఆ రోజు అంతమంది జనం వచ్చారంటే దానికి కారణం 1 క్వార్టర్ మంది మనిషికి 100 రూపాయలు డబ్బులు ఇచ్చారు, పెట్రోల్ కానీ లేదా డీజిల్ కానీ ఎట్టా. అప్పుడు జనం ఎందుకు రారన్న? శివప్రసాద్ రెడ్డి మీద కూడా సవాల్ విసురుతుంది. ఎన్ని సవాళ్లు విసిరినా ఏమి చేసినా గెలిచేది బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారే ఇక్కడ. అంతే. అంటే మనం నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నా ఎవడన్నా సరే రా తమ్ముడు అనేది వేరు, తెలిసినా తెలియపోయినా ఇంట్లోకి వచ్చి ముందు భోజనం చేసి వెళ్ళు, తర్వాత మాట్లాడమంటాడు శివప్రసాద్ రెడ్డి గారు. అయితే అంత గొప్ప వ్యక్తి శివప్రసాద్ రెడ్డి గారు. ఏ రోజు వెళ్ళినా గడప తలుపులు తెరిసే ఉంటాయి. ఖచ్చితంగా అన్న. కాకపోతే ఈ దర్శి నియోజకవర్గం ఎక్కడ పోయినా అడగండి బూచపల్లి గురించి, ప్రతి ఒక్కరు ఆయన గొప్పతనం చెబుతారు. ఎలా అనిపిస్తుంది సీఎం జగన్ గారు కూడా మీ బూచపల్లి? ఎలా ఉంటది అన్న, ఇదిగో చూడండి గూస్ బంప్స్ ఎలా వస్తున్నాయి సీఎం జగన్ గారికి వచ్చిన తర్వాత. అంతే అన్న, మామూలుగానా బాడీ గారు షై అవుతుంది అన్న, తిరుగులేదు. జగన్మోహన్ రెడ్డి రాబట్టి ఇంకా 10-15,000 మెజారిటీ పెరగడమే కాకుండా ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం తోటి ఇంకొక 10-15,000 మెజారిటీ పెరిగిద్ది కూడా.
తిరుగులేదంటారు. తిరుగులేదు. తిరుగులేని మెజారిటీ తోటి ఈసారి భూచబలు గెలుస్తారు. జగన్ని ఓడిస్తాను 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. బీజేపీకి కనీసం 0.5% ఓటింగ్ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు వచ్చిన తుప్పనే. జనసేన అని అంటారా, కనీసం ఏ సీటు ఆయన టికెట్ ఆడ ప్రకటించుకోవాలి, ఆయనకే తెలియని స్తోమత లేదు పవన్ కళ్యాణ్ గారికి. అంటారు చంద్రబాబు 2014 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి కానీ ఆయన చెప్పిన పథకాలు కానీ ఏమన్నా సగమన్నా చేసి ఉంటే ఏదన్నా అవకాశం ఉండేదేమో. కనీసం రైతు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ చేసింది లేదు. ఆఖరి ఎలక్షన్ ముందు పసుపు కుంకం అన్నాడు, పసుపు కుంకం తుస్సన్నాడు. ఇలా ఎన్ని పెట్టినా ఏమి చేయాల. ఇప్పుడు గవర్నమెంట్ బడులు ఒక్కటే అభివృద్ధి అయింది లేదు అప్పుడైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చూస్తున్నారు. నాడు నేడు పథకం కింద ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది అనేది తెలుస్తున్నాం. ఓవరాల్ గా అయితే బాగుంది. ఓవరాల్ గా కాదన్న, మామూలుగానే నంబర్ 1 స్థానంలో ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్. బూచాపల్లి సుబ్బారెడ్డి గారు కానీ బూచాపల్లి సుబ్బారెడ్డి 2004 రాజకీయ ప్రవేశం కాడి నుంచి నేను చిన్న వయసు నుంచి చూస్తూనే ఉన్నా ఆ ఫ్యామిలీని. ఆ ఫ్యామిలీ ఒకరికి పెట్టడమే కానీ తీసుకోవడం తెలియదు. ఆ ఫ్యామిలీకి ఎప్పుడైనా చెయ్యి దాపితే ఇదిగోండి అని పెట్టడమే కానీ పెట్టడం తెలుసు కానీ లంచం కానీ అట్లా తీసుకోవడం ఆ ఫ్యామిలీకి ఇప్పటికి లేదు. ఆ ఫ్యామిలీ అంటే అంత అభిమానం మా నియోజకవర్గంలో. ఎప్పుడు మేము ఆ ఫ్యామిలీతోనే ఉంటాము, ఆ ఫ్యామిలీతోనే కలిసి తిరుగుతాము. మాకు జగన్ ఎంత ముఖ్యమో బూచాపల్లి అంతే ముఖ్యం మాకు. సూపర్ సక్సెస్ఫుల్గా మాకు దర్శన నియోజకవర్గంలో అందరినీ ప్రతి క్యాడర్ని మొత్తాన్ని సమయస్ఫూర్తితోటి అందరూ గొడవలొద్దు పోలేదు. టీడీపీ అభ్యర్థి లక్ష్మి ఎంత రెచ్చగొడుతున్నా మీరందరూ కార్యకర్తలందరూ సమయస్ఫూర్తితో ఉండండి. మనందరం సమయస్ఫూర్తితో ఎప్పుడైనా మహిళను గౌరవించాలనేది మా పార్టీకి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. మహిళలు అంటే మా పార్టీకి చాలా గౌరవం. మాకు బూచాపల్లి శివప్రసాద్ ఒకటే నిర్దేశం చేశారు, ఎక్కడైనా యూత్ కుర్రోళ్ళు కానీ ఎక్కడైనా వాళ్ళు రెచ్చగొట్టడం మీరు రెచ్చిపోవద్దు, సమయస్ఫూర్తితోటి వ్యవహరించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి. ఎన్ని రెచ్చగొట్టే మార్గం మాట్లాడినా మీరు రెచ్చిపోవద్దు, మీరు సమయస్ఫూర్తితో ఉండి ముందుకు సాగండి అని మాకు ప్రతిరోజు నిర్దేశం చేస్తూ ఉంటాడు బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఓకే, జై జగన్. అన్న శివప్రసాద్ రెడ్డి గారి సంగతి ఇప్పుడైతే బూచపల్లి కుటుంబం సంగతి ప్రజలు చెప్తుంటే విన్నాం కానీ నిన్న నేను కల్లారు చూసా. మా బ్రదర్ కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే నేరుగా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే ఏంటి అని కూడా అడగకుండా వెమ్మటే ఆర్థిక సాయం చేసి వెమ్మటే హాస్పిటల్ చేయి మా డాక్టర్లతో కూడా సంప్రదించాడు. మరి ఆయన మంచితనం ఎలా చెప్పాలా, ఎందుకు గెలవడు? ఖచ్చితంగా జిల్లాలో ఫస్ట్ గెలుపు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిది పక్కా. ఇది మటుకు దర్శి ముందు అన్ని మొత్తం వస్తాయి. ముందు ఫస్ట్ గెలుపు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి 175 కొట్టి తీరుతాం అంతే. మాది పులిపాడు సార్. మాకు 18,750 రూపాయలు 45 సంవత్సరాలు పడుతున్నాయి. మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది, మన వాళ్ళకి. మాకు వాళ్ళ నానున్నాగా ఇల్లు కట్టుకున్నాము. మాకు జగన్ చాలా మంచి చేశాడు సార్. జగన్ వల్లే మేము బాగుపడ్డాము. నేను వరకు కూలి పని చేసుకునేదాన్ని. జగను నాకు 3 సంవత్సరాలు 67,080 రూపాయలు జగనే చేసిన డబ్బులు పడ్డాయి. నేను బట్టల షాప్ పెట్టుకున్నాను. మాకు చాలా 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 మాకు చాలా బాగా చేశాడు జగన్ గారండి. మాకు చాలా బాగా చేశాడు జగన్ గారు. వచ్చారు ఎట్లా అనిపిస్తుంది దర్శి నియోజకవర్గం? అసలు చాలా చూడాలని, మాకు షుగర్ అయినా బాగా లేకపోయినా చూడాలని మేము ఇంత దూరం వచ్చాము సార్ జగన్ గారిని. మాకైతే జగన్ గారి గుండా చాలా మేము లబ్ధి పొందాము. మాకైతే బాగుంది సార్. జగనే రావాలి, జగనే సీఎం. దర్శిలో భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయనే గెలుస్తారు. ఆమె ఎప్పుడో ఇవాళ వచ్చి అంటే ఇవాళ గెలిచిద్దా సార్? వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అంచి. సర్లే సార్, సవాలంటే గెలిచిన తర్వాత మాట్లాడదాం. ఎవరన్నా సర్లే అంటే అన్ని ఎవరి అభిమానం వాళ్ళది కదా. మేమైతే భూసేపల్లే సార్, తిరిగేలేదు. జై జగనే, జగనే పరిస్థితి ఏముందయ్యా? దర్శి శివే ఏం బ్రహ్మాండంగా ఉంది. ఏమైంది? రెస్పాన్స్ బెంగ ఫుల్గా ఉంది. జగన్కి ఇబ్బంది లేదు, శివన్కి ఇబ్బంది లేదు, డౌటే లేదు. ఎవరో 10 మంది వచ్చినా ఏం చేయలేరు. చేయలేరు. గెలిపేదే. ఏ ఊడు ఏం చేయలేడు, పవన్ కళ్యాణ్ చేయలేడు. ఏ ఊరు చేత కదయ్యా.
ఎవడు వల్ల కాదు. చంద్రబాబు నన్ను గెలిపిస్తే ఆ, హైదరాబాద్ వాటర్ రెండు సార్లు రుణమాఫీ చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఎన్ని పథకాలు చెప్పి నమ్మరు అస్సలు. 10,000 ఇచ్చినా కూడా నమ్మరయ్యా. పార్టీలో ఓట్లు 3 కాదు 5 పార్టీలు వచ్చినా ఏకగ్రంగా వస్తాడు జగన్. ఏం తప్పదు. మీ దర్శిలో ఎవరు ఆ టీడీపీ నుంచి ఒక లేడీ వస్తుంది కదా, వచ్చేమైంది వచ్చినట్టే పోద్ది. ఇబ్బంది లేదు. అక్కడ ఆ ఏరియా కమ్మోళ్ళు వాళ్ళంతా కుల బిల్డింగ్ చూపిస్తారు. నమ్మరు ఇక్కడ దర్శిలో వరకు. దర్శి గట్ట వరకు నమ్మరు. ఇంక ఏడాది నమ్ముతారు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపిస్తారు. గ్యారెంటీ. ఇబ్బంది లేదయ్యా. పేరుంది ఆయనకి మంచి. పేరు 20 సంవత్సరాల నుంచి. ఇవాళ కాదు, కొత్త కాదు. కంపల్సరిగా. ఎందుకు అంత నమ్మకం ఏంటి? అయ్యే చంద్రబాబు ఏంటంటే నేను గెలిస్తే హైదరాబాద్కి వాటర్ రేవు తెస్తానంటారు, నేను గెలిస్తే ఆకాశంలో రైలు మార్గం తెస్తానంటారు. అవన్నీ అయ్యే పనులా అయ్యి ఆయన నమ్మరు. మరి ఉచితంగా బస్సు ఫ్రీ ఇస్తా అంటాడు, ఎన్ని సిలిండర్లు ఫ్రీ ఇస్తా అంటాడు, అంటాడు ఏకదింగుతాడు. ఒక్కొక్కరిని కోటీశ్వరులు చేస్తా అంటాడు. వాళ్ళు అవుతారు ఆపల కొడుకులు. ఇప్పుడు పేదవాళ్ళని కూడా కోటీశ్వరులు చేస్తాడట. అసలు చేయడు. నమ్ముతారా జనాలు? చూపు తీసుకుని కొడతారు ఇదికి ఖచ్చితంగా. అసలు నమ్మరు. మరి జగన్ వచ్చిండగా మీ దర్శికి ఎట్లుంది రెస్పాన్స్? ఫుల్గా 20-30 ఏళ్ళతోటి భూసేపల్లికి వెళ్తుంది. అంతేనా? కన్ఫర్మ్. తిరుగులేదు. గొట్టిపాటి లక్ష్మి ఈసారి నేను డిపాజిట్లు కూడా రానియకుండా గెలుస్తా అంటాను. ఏందో అంటారు. ఇప్పుడు చంద్రబాబు చేతుల్లా నేను గెలిస్తే హైదరాబాద్కి రైలు వేస్తాను, ఆకాశంలో రైలు వేస్తాను. ఇప్పుడు ఏమన్నా డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తా దర్శికి అంటారు. అసలు ఆమె తెలుసునా? తెలుసా నియోజకవర్గాలు? అసలు ఊరికి తెలీదు. ఆ టికెట్ ఇచ్చిండు చంద్రబాబు, ఎడకొచ్చింది. ఏం తెలుసు? మరి దర్శిలో అయితే రెస్పాన్స్ లేదంటారు. ఏమీ లేదు.